మేకప్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నటువంటి మాట. వివిధ రకాల ఫంక్షన్లకు కావచ్చు, మ్యారేజెస్ కూడా ఎక్కువ మనం మేకప్ చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో తమిళనాడులో ప్రాచుర్యం పొందినటువంటి అమ్మవారి అలంకరణలకు, దేవుడి అలంకరణలకు సంబంధించి హైదరాబాద్ నగరంలో కూడా ఈ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ప్రజెంట్ అసలు ఎలా స్టార్ట్ అయింది హైదరాబాద్ నగరంలో ఈ ట్రెండ్పై ఏదైతే దేవుళ్ళ మేకప్కి సంబంధించి, గాడెసెస్ మేకప్కి సంబంధించి ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ విజయ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, ఒకప్పుడు తమిళనాడులో ప్రాచుర్యం పొందినటువంటి గాడ్సెస్ మేకప్ ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కూడా ఒక ట్రెండింగ్గా స్టార్ట్ అయింది. దీని గురించి మీరేమంటారు? సో యాక్చువల్లీ ఇదివరకు మేకప్ ఆర్టిస్ట్ అంటే ఓన్లీ పెళ్ళిళ్ళకి మేకప్ చేయటం, హల్దీకి, సంగీత్కి అలా మేకప్ చేసేవాళ్ళు. సో ఇది వచ్చేసి మనకి క్రియేటివిటీ మేకప్ అనమాట. అంటే మనలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాడ్ మేకప్స్ క్రియేట్ చేయడంలోనే మన టాలెంట్ అనేది ఉంటుందని మేము ప్రతి బ్యాచ్లో కూడా మా స్టూడెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఒక క్లాస్గా కూడా చెప్తున్నాను అనమాట. అలా సో మనము ఇప్పుడు ఎక్కువ చెన్నైలో అలా చేస్తున్నారు. మీరు చెన్నైలోనే గాడెస్ మేకప్ అని అక్కడే చూస్తున్నారు, అక్కడే మేకప్ ఆర్టిస్ట్. అసలు మేకప్ అనేది కూడా చెన్నైలోనే ఫేమస్. సో ఇక్కడ వాళ్ళు కూడా చెన్నైకి వెళ్ళి నేర్చుకుంటున్నారు. సో అలా కాకుండా మన ఏపీ అండ్ తెలంగాణలోనే మంచి మంచి మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. సో అక్కడ ఎంత వర్క్ వీళ్ళకి నేర్పిస్తున్నారు, దానికి డబుల్గా ఇక్కడ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మేడం దాంతోపాటుగా మేకప్కి సంబంధించి ప్రధానంగా అన్ని రకాల మేకప్స్ చూస్తూ ఉంటాము. ఈ గాడెసెస్ మేకప్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే స్టార్ట్ చేసే ముందు? ఎందుకంటే అమ్మవారిది ఏదైనా అవతారం సంబంధించి అలంకరణ చేయాలన్నా కూడా ఒక ఇంత భయపడతా ఉంటాడు, శ్రద్ధతో చేయాల్సిన అవసరం ఉంటుంది, నిష్ఠతో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు ఎలాంటి నిష్ఠతో ఉంటారు, దాంతోపాటుగా ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు? సార్ యాక్చువల్లీ నేను అమ్మవారి మేకప్ అయితే నేను చాలా ఇష్టంగా చేస్తాను. సో అసలు నేను ఇది మీకు ఒకటి చెప్పాలంటే ఇది నేను స్పెషల్ ట్రైనింగ్ కూడా ఏం అవ్వలేదు. జస్ట్ నేను క్రియేటివిటీ, ఇప్పుడు ఒక బొట్టు చూసానంటే అది అలా వేసేస్తాను. బిఫోర్ నేను ప్రాక్టీస్ అలాంటివి ఏమి ఉంటుంది అనమాట. సో కలర్ మాకు ఎలా ఉంటాయంటే బేస్ కలర్స్ ఉంటాయి. సో మనం ఒక వైట్ బేస్ కలర్ వేసి దాని తర్వాత మనం ఏ కలర్ క్రియేట్ చేసుకోవాలో ఆ కలర్ వీల్ టీవీ చూసుకుంటూ మేము మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ చేస్తాం అనమాట. అంటే జాగ్రత్తలు ఎలా తీసుకుంటారు? సో జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే యాక్చువల్లీ మేము ఆడవాళ్ళం కాబట్టి కొద్దిగా నిష్టగా ఉండాలి. సో మార్నింగ్ తినటము, నాన్ వెజ్ అలాంటివి తిని ఇలాంటివి చేయటం మాత్రం మేము అలాంటివి ఏం చేయం. నేను ఎంత పవిత్రంగా ఉంటానో అమ్మవారు రూపం వేసుకునే వాళ్ళు కూడా అంతే పవిత్రంగా ఉండాలని నేను వాళ్ళకు వచ్చేటప్పుడే, మోడల్గా వచ్చేటప్పుడే నేను వాళ్ళకి చెప్పి తీసుకొస్తాను. దాంతోపాటుగా ఎన్ని రకాల మేకప్స్ ఉంటాయి అసలు మేకప్కి సంబంధించి? సరే, అమ్మవారి మేకప్లో మనకు చాలా ఉంటాయి. సో 18 అవతారాలు ఉంటారు కదా. సో అవతారాలలో మనము
రెడ్ కలర్లో అమ్మవారు ఉంటారు, గ్రీన్ కలర్లో ఉంటారు, ఎల్లో కలర్లో ఉంటారు, బ్లాక్ కలర్. ఫస్ట్ మనకు అమ్మవారి రూపం వచ్చింది కాళికాదేవి ఉగ్ర రూపం నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకు శివుడు అర్ధనారీశ్వరుడు, జెంట్స్లో మనము శివుడిది ఎక్కువ ఫేమస్, అంటే టాప్ 1లో ఉంది. మనకు శివుడి నుంచి స్టార్ట్ అయింది. అలాగే అమ్మవారి రూపాలలో కాళికాదేవి నుంచి స్టార్ట్ అయింది. సో నేను ఇలాంటి మేకప్స్లో కాళికాదేవి వేశాను, ఇలా అమ్మవారి గెటప్స్లో మనకు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని వేశాను, శాంతి రూపంలో ఉన్న అమ్మవారిని వేశాను, ఇంకా అర్ధనారీశ్వరుడు, వెంకటేశ్వర స్వామి. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవారిని మీరు మా వీడియోలో చూడొచ్చు. గాడ్సెస్ మేకప్కి సంబంధించి కూడా చూస్తూ ఉన్నాము. వీటిలలో ఎన్నో రకాలు ఉన్నాయని కూడా మీరు చెప్తా ఉన్నారు. ఈ మేకప్ వేయడానికి దాదాపుగా ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది? ఎలాంటి కలర్స్ వాడుతూ ఉంటారు? సార్ ఈ మేకప్ అయితే కరెక్ట్గా చేస్తే 1.5 అవర్లో ఫినిష్ అయిపోతుంది. సో 1.5 అవర్లో కూడా మనకి మెయిన్ వచ్చేసి ఫేస్ లుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫేస్ లుక్లో వచ్చేసి మేము ఫస్ట్ సిటిఎం మనము స్కిన్కి ఎలా యూజ్ చేస్తామో అలా నార్మల్గా యూజ్ చేసి బేస్ కలర్ వైట్, మీరు మేకింగ్ వీడియో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. సో వైట్ కలర్ యూజ్ చేశాక తనకి మనం ఏ కలర్ క్రియేట్ చేయాలి అంటే రెడ్ కలర్లో అమ్మవారిని చేయించాలా, లేకపోతే గ్రీన్ కలర్లో చేయాలా, ఎల్లో కలర్లో చేయాలా అనేది నేను ఒక రూపం అనుకుంటాను. ఆ రూపంలో ఆ కలర్స్ యాడ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ అమ్మవారు అయితే మనకు గ్రీన్ అండ్ ఎల్లో మిక్సింగ్లో ఉన్నారు. సో బిఫోర్ మనం బేస్ కలర్ వైట్ కలర్ వేసాము. అంటే మేడం క్రియేటివిటీ కలిగినటువంటి ఈ ఫీల్డ్లో నేర్చుకోవడానికి యువత ఎలాంటి ఆసక్తి చూపిస్తా ఉన్నారు? ఎందుకంటే మిగతా మేకప్లు అందరూ వేస్తూ ఉంటారు, కానీ ఈ గాడెసెస్ మేకప్ నేర్చుకోవడానికి ఎలా ముందుకు వస్తూ ఉన్నారు? యాక్చువల్లీ ఇప్పుడున్న ట్రెండింగ్లో మేకప్ ఆర్టిస్ట్ అంటే చాలా చాలా ట్రెండింగ్ ఉంది సార్. ఇప్పుడు ఎందుకంటే ఒక పెళ్ళికి వెళ్ళాలంటే రెడీ కాకుండా వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరనమాట. అంటే చిన్న పిల్లల నుంచి ముసలి దాకా ప్రతి ఒక్కరు మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకుంటున్నారు. సో ఆ మేకప్స్ చాలా మంది ఏంటంటే అది ఎర్నింగ్ పర్పస్. సో ఎర్నింగ్ కాబట్టి అటువైపే ఫోకస్ చేస్తున్నారు యూత్ అంతా. సో గాడెస్ మేకప్ మనకి ఏం యూజ్ అవుతుంది, మనకు అంతా హెల్ప్ అవ్వదు కదా. ఈ మేకప్ అనేది చాలా మంది తగ్గిస్తున్నారు అనమాట. అంటే ఈ మేకప్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఇష్టమే ఉంటుంది, బట్ ఆ క్రియేషన్ అనేది రాదనమాట. సో అంటే ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తామో కూడా వాళ్ళకి బేసికల్గా తెలియదు. కాబట్టి నేను మా ఇన్స్టిట్యూట్లో మాత్రం ప్రతి బ్యాచ్కి మేము 10 మేకప్ లుక్స్ చూపిస్తాం. ఈ 10 మేకప్ లుక్స్లో గాడెస్ మేకప్ అనేది స్టార్టింగే అంటే అమ్మవారి లుక్ తోటే మేము మేకప్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. అంటే మేడం చాలా మంది కూడా గాడెసెస్ మేకప్ మేము వేసుకోవాలి అని అడుగుతారు. అవును. ఎలాంటి సందర్భంలో వారు ఈ గాడెసెస్ మేకప్ వేసుకుంటా ఉన్నారు? ఎలాంటి ఈవెంట్స్ కి వాడుతూ ఉన్నారు? సార్ ఎక్కువ అయితే గాడెస్ మేకప్ అయితే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీలో షూటింగ్స్ కి బాగా యూజ్ అవుతుంది. అండ్ అమ్మవారి ఇవి మనకు బ్రహ్మోత్సవాలు అండ్ ఇవి ఉంటాయి కదా సార్, గణేష్ నిమజ్జనము, ఆ టైంలో కూడా వాళ్ళు అడుగుతారు. అండ్ వెంకటేశ్వర స్వామి అయినా కూడా అర్ధనారీశ్వరిది అయినా అమ్మవారి అయినా ఆ టైంలో మాత్రమే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మేడం దాంతో పాటుగా కాస్ట్ ఆఫ్ నేర్చుకోవడానికి ఎంత పడుతూ ఉంటుంది? దాదాపుగా ఒక రూపం తీసుకురావడానికి ఎంత ఖర్చు వరకు అవుతుంది? సార్ ఇది వచ్చేసి మనకి ఎక్కువగా యూజ్ అయ్యే కలర్స్ మాత్రమే యూజ్ అవుతాయి. కలర్స్ అండ్ కాస్ట్యూమ్. మనం మేకప్ ఎంత ఇంపార్టెంటో కాస్ట్యూమ్ కూడా అంతే ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్క అమ్మవారి, ఇప్పుడు శివుడు ఉంటాడు సార్, శివుడు ఉంటే మనకేంటి ఆ కిరీటం అండ్ శివుడికి సంబంధించిన స్నేక్ కానీ ప్రతి ఒక్కటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన కాస్ట్యూమ్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. సో కాస్ట్యూమ్ వచ్చేసి ఒక 4,000 to 5,000 అవుతుంది. అండ్ అమ్మవారి మేకప్ కలర్స్ వచ్చేసి అవి ఒక 2,000-3,000లో వచ్చేస్తాయి. అంటే మీకు అవకాశాలు ఎలా ఉన్నాయి మేడం ప్రజెంట్ ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి మేకప్స్ కి సంబంధించి? సార్ ఇప్పుడు గాడెస్ మేకప్ కి సంబంధించింది అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా బాగుంటుంది. అంటే మన చేతిలో మంచి వర్క్ ఉంది అనుకోండి సార్, మనం ఏ రకంగా అయినా కూడా వాళ్ళకి రీచ్ అయిపోతాం అనమాట. సో వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకు మన వర్క్ నచ్చితే మెయిన్ ఇంకొక దీంట్లో ఉండాల్సింది స్లోగా కొంతమంది 3 hours 4 hours మేకప్ వేస్తూ ఉంటారు. సో అలా వేయటం వల్ల ఏమవుతుంది అంటే టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత అంటే మనకి టేక్స్ తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకున్న మనం 1 hourలో ఫినిష్ అయిపోయేలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. అది అంటే మేడం మీరు ఈ రంగంలోకి వచ్చేటటువంటి వారికి ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు? సరే, ఈ రంగంలో వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరు మేకప్పే నేర్చుకోవాలనుకుంటారు. ఒక పెళ్లి కూతుర్ని అందంగా రెడీ చేయాలనే కాన్సెప్ట్ తోటే వస్తారు. సో అమ్మవారి లుక్ అంటే ఇప్పటికీ ఊళ్ళల్లో చాలా మందికి తెలియదు. అంటే ఎలా చేస్తారు ఏంటి అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. అంటే ఇప్పుడు మనకి ఇది అవసరం ఉండదు కదా, అమ్మవారి మేకప్ వల్ల మనం ఏం సంపాదించుకోవడానికి ఛాన్స్ లేదు కదా అని వాళ్ళు అలా ఆలోచిస్తారు. బట్ ఒక క్రియేటివిటీ అంటే మనలో ఉన్న కళని వాళ్ళకి చూపించాలంటే ఓన్లీ అమ్మవారి లుక్ లో మాత్రమే చూపించగలుగుతాం. మేడం మీరు ఎన్నో సెమినార్లు అటెండ్ అవుతూ ఉంటారు, ఎన్నో క్లాసెస్ చెప్తూ ఉంటారు. ఇలాంటి అలంకరణలు చేసినప్పుడు ప్రేక్షకుల మధ్యలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే అమ్మవారు పూనడం కానీ లేకపోతే ఈ అలంకరణ వేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అమ్మవారు రావడం కానీ అలాంటివి ఎప్పుడైనా జరిగాయంటారా?
సార్ అలా అయితే ఏం జరగలేదు, కానీ వాళ్ళు మాత్రం నేను అమ్మవారి కిరీటం పెట్టి వాళ్ళు ఒక్కసారి ఐస్ ఓపెన్ చేశారు అంటే వాళ్ళకి ఆటోమేటిక్గా వైబ్రేషన్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు దాంట్లో లీనమైపోతారు. సో మేడం, ప్రధానంగా ఈ కళకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ నగరాలు ప్రాచుర్యంలో పొందాయి అంటారు? ఏ నగరాలు ప్రాచుర్యంలో పొందాయి అంటారు? అంటే పేరుగాంచినాయి అంటారు ఈ మేకప్కి సంబంధించి, అమ్మవారి గాడెసెస్ మేకప్ సార్ ఎక్కువ అయితే మనకి చెన్నైలో ఎక్కువ ఫేమస్ సార్. అసలు చెన్నై వాళ్ళ వల్లనే మన ఏపీ తెలంగాణ కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ ఉంది సార్, నేను చాలా బ్యాచెస్ రన్ చేశాను. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి గాడ్ మేకప్ ఎలా చేయాలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సో అలా వాళ్ళు వెళ్ళి ఇంకొకరికి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ అలా స్ప్రెడ్ అయిపోయింది మనకి అమ్మవారి అనేది. మొత్తం ఇదైతే ఈ అలంకరణల పైన నేటి యువత ఆసక్తి చూపిస్తున్నారు. చాలా చూపిస్తున్నారు సార్. అది ఇదివరకు ఉండకపోయేది, ఇప్పుడు మేము ప్రతి బ్యాచ్ లో ఒక సెక్షన్ ఇది పెట్టాం కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇది మొత్తం మీద గాడెసెస్ మేకప్ పైన నేటి యువత కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. సినిమా రంగంలో కూడా ఈ మేకప్కి సంబంధించి కూడా విశేషమైనటువంటి ఆదరణ ఉందని కూడా, అవకాశాలు ఉన్నాయనేది కూడా వారు చెప్తా ఉన్నారు. ఒకప్పుడు తమిళనాడులోనే ప్రాచుర్యం పొందినటువంటి ఈ గాడెసెస్ మేకప్ నేడు హైదరాబాద్ నగరంలో కూడా ట్రెండింగ్గా మారిందని చెప్పాలి. అందులో సమ్మర్ కావడంతో కూడా మరింత మంది ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. ఒక ఆదాయ వనరుగా కూడా ఈ యొక్క రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి విషయం మనందరూ కూడా అర్థమవుతా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.